నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రజల ఆశీస్సులు తమ వెంట ఉన్నాయని, ఎక్కడికి వెళ్లినా మరోసారి మోదీ ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని మోదీ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ పౌరసత్వ సవరణ చట్టం, కాశ్మీర్, హిందూ ముస్లిం సమస్యలపై ఆయన విపక్షాలపై విరుచుకుపడ్డారు. మోదీ హామీ అంటే ఎలా ఉంటుంది అనడానికి తాజా ఉదాహరణ సిఏఏ చట్టమని అన్నారు. పౌరసత్వం ఇచ్చే పని నిన్నటి నుంచే మొదలైందన్నారు. మొదటిలాటు పౌరసత్వం ఇచ్చే పని ప్రారంభమైందని, తొలి విడతలో 15 మందికి భారతీయ పౌరసత్వం ఇచ్చామని వెల్లడించారు. మనతో పాటు శరణార్థులుగా బతుకుతున్న వారు, వేలాది కుటుంబాలు చిత్రహింసలను ఎదుర్కొని తమ కుమార్తెల గౌరవాన్ని కాపాడుకునేందుకు భరతమాత గర్భంలో ఆశ్రయం పొందారన్నారు. కానీ కాంగ్రెస్ వారి ఓటు బ్యాంక్ కానందున వారిని పట్టించుకోలేదన్నారు. అందుకే అక్కడ ఇక్కడ చిత్రహింసలు పెట్టారంటూ ప్రధాని విమర్శల వర్షం కురిపించారు. సిఏఏ రద్దు సాధ్యం కాదని తేల్చి చెప్పారు మోదీ. విపక్షాలు 60 ఏళ్లుగా మత మంటల్లోకి దేశాన్ని తోసేశారంటూ మండిపడ్డారు. ఇది మోదీ గ్యారంటీ అని, దేశంలో లేదా విదేశాలలో ఎక్కడి నుండైనా మీకు ఏ శక్తి తోడుగా వచ్చినా మీరు సిఏఏను రద్దు చేయలేరు అని చెప్పారు. మోదీ సిఏఏ తీసుకొచ్చారని ఇండియా కూటమి ప్రజలు అంటున్నారని, మోదీ వల్లే రోజు రోజు ఈ సిఏఏ కూడా పొందుతోందని అంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి హిందువులు ముస్లింల మధ్య పోట్లాడుతూ సెక్యులరిజం అనే వేషం ధరించి మీ నిజాలు బయటకు రావడం లేదని, మోదీ మాత్రం మీ నిజాలను బయట పెట్టారని దేశ ప్రజలకు తెలిసిపోయిందని ప్రధాని విపక్షాలను ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు.